హాయ్ అండి, నేను మీలత. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, అందులో మేము ఉండాలని కోటసత్తమ్మ తల్లిని, నంగాలమ్మ తల్లిని కోరుకుంటూ ఈరోజు వీడియోని గణపతి సంబరాలని చూద్దాం రండి. ఈ వీడియో వినాయక చవితి రోజున తీసిన వీడియో అండి. అప్పుడు అప్లోడ్ చేయడం కుదరక ఇప్పుడు పెడుతున్నాను, ఏమనుకోకుండా చూడండి. ఇది కూడా వీధిలోని వినాయకుడు మండపం దగ్గరికి అండి. మండపం దగ్గరికి వెళ్తున్నామండి. చూడండి లైటింగ్ ఎంత బాగా పెట్టారో. మా ఊరి వినాయకులు బాగుంటాయండి, బాగా చేస్తారు, అలంకారం అయ్యి బాగా చేస్తారండి. ఉత్సవాలు కూడా మాది నిడదవోలండి. తెలియని వాళ్ళకి చెప్తున్నా, తెలిసిన వాళ్ళకి కాదు. ఇక్కడ మేము ముందుగా స్టేషన్ దగ్గర వినాయకుడి గుడికి వెళ్ళామండి. అక్కడ వీడియో తీయటానికి క్లారిటీ లేదండి, జనం ఎక్కువ ఉన్నారు బాగా. అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అవుదామని వచ్చేస్తున్నామండి. ఇందా చూపించాను కదా గౌడాస్ వీధి వినాయకుడని, ఇదేనండి. ఇక్కడే ఆగాము. ఇక్కడ ఈ వినాయకుడిని కూడా దర్శనం చేసుకోవడం మీకు చూపిస్తాను. చూడండి వినాయకుడు ఎంత అందంగా ఉన్నాడో. దర్శనం చేసుకోండి. ఇది వినాయకుడి గుడి అండి. వినాయకుడి గుడిలో విగ్రహం ప్రతి సంవత్సరం నిలబెడతారండి. ఈయన అసలైన వినాయకుడు, గుళ్ళో వినాయకుడు. ఇక్కడ దర్శనం చేసేసుకున్నాం కదండి, వేరే వినాయకుడిని దర్శనం చేసుకుందాం పదండి. ఇది గణేష్ చౌక దగ్గర ఉన్న వినాయకుడి గుడి అండి. విజయ గణపతి అంటారండి ఈ స్వామిని. ఇక్కడైతే చాలా చాలా బాగా చేస్తారండి ఉత్సవాలు. 4 రోడ్ల సెంటర్లో ఉంటుందండి ఈ గుడి. చాలా బాగా చేస్తారండి ఇక్కడ ఉత్సవాలు. అస్సలు జనం ఖాళీ ఉండదండి ఆ రోజు దర్శనం చేసుకోవటానికి. చూడండి లైటింగ్ అది ఎంత బాగా పెట్టారో, మీరు కూడా చూసేయండి. స్వామి దర్శనానికి లోపలికైతే వెళ్దాము. చాలా జనం ఉంటారండి. ఆ లోపల స్వామి దర్శనం అవ్వలేదు, బయట విగ్రహం నిలబెట్టారు. ఆ విగ్రహాన్ని అయితే చూసి వద్దాము రండి. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి చిన్న విజ్ఞప్తి అండి. నా వీడియోకి నా షార్ట్స్ పెడుతున్నా అసలు యూస్ రావట్లేదండి. ఏ ప్రాబ్లమో తెలియట్లేదు. తెలిసిన వాళ్ళు కొంచెం కామెంట్లో ఏం ప్రాబ్లం ఉందో చూసి చెప్పండి. చూడండి వినాయకుడి దగ్గరికి వస్తాం. ఇక్కడ చాలా పెద్ద వినాయకుడు నిలబెడతారండి. చాలా బాగుంటుంది. స్వామిని మీరు కూడా దర్శనం చేసుకోండి. ఆ స్వామి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకుంటూ స్వామిని చూసి దర్శనం చేసుకోండి. చూసారా స్వామి ఎంత అందంగా ఉన్నారో. ఇక్కడ బాగా చేస్తారండి ఎప్పుడు కూడాను. ఆ లోపల చూసారా జనం, అది లోపల అసలైన వినాయకుడు దర్శనం అండి. ఆ రోజు మాకు అవ్వలేదని జనం ఎక్కువ ఉన్నారని ఇక్కడ దర్శనం చేసుకొని వేరే గుడికి వెళ్దామని చెప్పి మళ్ళీ బయటకు వస్తామండి. చూడండి చాలా జనం ఉన్నారు. అలాగే మళ్ళీ వేరే వినాయకుడి దగ్గరికి వెళ్తున్నామండి వేరే వినాయక చోట. ఈసారి మా వీధిలోని వినాయకుడిని చూపిస్తాను రండి. మా వీధిలో వినాయకుడి దగ్గరికి వెళ్దాం రండి. ఇది మా వీధిలోని వినాయకోత్సవాలండి. ఇక్కడ కూడా బాగా చేస్తారండి ప్రతి సంవత్సరం కూడా. చూడండి మా వీధిలో వినాయకుడి దర్శనం కూడా చేసుకోండి. ఇది ఇక్కడ కూడా బాగా పెద్ద విగ్రహమే పెడతారండి ప్రతి సంవత్సరం. చాలా బాగా చేస్తారు ఇక్కడ కూడాను. చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.